నమస్తే, వెల్కమ్ టు లెజెండరీ. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. ఈ రోజు అయితే బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్ గారు అయితే విచారణ కాదని జరిగింది. అసలు ఏం మాట్లాడారు, అసలు ఏం జరుగుతుంది, నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తా వస్తుంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏంది అసలు ఏం జరుగుతుంది, నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిందా, కేసీఆర్ గారు ఏం చెప్పారు? 94,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల స్కామ్ ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా జరిగిందో ఈ కాంగ్రెస్ ఎడ్డి సన్నాసులు ఒకసారి వివరించాలి. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. ఏదైతే రేవంత్ రెడ్డి ఆయనకున్న వ్యక్తిగత కక్షలో భాగంగానే కేసీఆర్ గారిని కమిషన్ పేరుతోటి, విచారణ పేరుతోటి తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. ఇన్ని రోజులు విచారణకు వస్తలేడు అనేసి బురద జల్లే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు విచారణకు వచ్చిన తర్వాత బాబు కేసీఆర్ గారు అక్కడ కమిషన్ ముందు చెప్పిన విషయాలు తెలిసిన తర్వాత రేపటి నుంచి ఈ ఎడ్డి సన్నాసులు ఏం మాట్లాడతారో ఒకసారి వాళ్ళ ముఖ చిత్రాలు ఏ విధంగా ఉంటాయో మనమే తెలుసుకోవాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిపోయింది. కళ కుటుంబానికి మొత్తం లక్షల కోట్లు మొత్తం తినేసి కూర్చున్నారు. ఇప్పుడు పథకాలు ఇవ్వలేకపోతున్నాం ప్రజలకు అని చెప్పేసి పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తా ఉంది. లక్షల కోట్లు అంటున్న ఎడ్డి సన్నాసులు ఒక 100 కోట్లన్నా కమిషన్లు తీసుకున్నారు, ఇట్లా పాలైపోయింది అనేసి నిరూపించలేకపోయారు. ఇంకెన్ని రోజులు ప్రజలను ఏమారుస్తారు? 20 నెలలైతుంది అధికారంలోకి వచ్చి. ఇచ్చిన గ్యారంటీలను, ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించే విధంగానే ఈ కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తున్నారు. ప్రజా ధనాన్ని, ప్రజల సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే సుప్రీంకోర్టు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మామగారు కూడా ఇది మంచిది, ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించాల్సి వస్తుంది? ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి మామ గాని, రాజగోపాల్ రెడ్డి వాళ్ళు గాని కాళేశ్వరం మంచిది కాదు అని చెప్తలేరు. ఒక కాళేశ్వరం నచ్చని ఎవరికనంటే మన రేవంత్ రెడ్డి వర్యులకు కొంతమందికి మాత్రమే. కాళేశ్వరము తెలంగాణకు జల జీవనాధారం. కాళేశ్వరం గట్టక ముందు ఏ విధంగా ఉండే తెలంగాణ బతుకు చిత్రము, తెలంగాణ ముఖ చిత్రము, తెలంగాణ నీళ్ల కోస, కాళేశ్వరం వచ్చిన తర్వాత, కట్టిన తర్వాత నీళ్ల కోస ఏ విధంగా తీరిందో రేవంత్ రెడ్డి తెలుసుకొని మాట్లాడాలి. ఓనాడు ఒక సమయంలో అసెంబ్లీ సాక్షిగా ముచ్చట చెప్పిండు కదా, టీడీపీలో ఉన్నప్పుడు మా నాన్న చచ్చిపోతే మోటార్ కాడికి పోతే నీళ్లు రాలేదు, నీళ్లు తలకాయ మీద చల్లుకొని పోయినా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు తెలంగాణలా అని చెప్పిండు కదా. ఆ పరిస్థితి లేకుండా చేసింది ఎవరు? కేసీఆర్ గారు కదా. కాళేశ్వరం గట్టి చెర్లను, శెలకలను, వాగులను, వంకలను, రిజర్వాయర్లను నింపి భూగర్భ జల శాతాన్ని పెంచింది కేసీఆర్ గారు కదా. ఆయనకి ఇప్పుడు కమిషన్లు ఎందుకు ఇస్తున్నారంటే పోలవరం లెక్క సాగ తీసుకుంటా సంవత్సరాలు సాగ తీసుకుంటా కట్టలే కదా కాళేశ్వరం. 3 ఏళ్లల్లా కాళేశ్వరం గట్టి కోస తీర్చిన నాయకుడికి ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు పెట్టేటోడేమో ఓటుకు నోటు దొంగనేమో ఈ కలికాలంలో రాజ్యం వెళ్తాడు. తెలంగాణ తీసుకొచ్చిన ఆయనేమో తెలంగాణ ప్రదాతేమో కమిషన్ల మీద కూర్చుంటున్నాడు. అంతే. కాళేశ్వరం నుంచి మేడిగడ్డలో 2 పిల్లలు కూలిందని చెప్పి పదే మాట్లాడుతూ వస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న వాళ్ళు ఏదైతే శంకుస్థాపన చేసారో గంధమల్ల ప్రాజెక్టు, మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు అదే చెప్పాలి. మరి ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక్కటే కాదు, కుంగిన క్రాక్ ఇచ్చిన 2 పిల్లర్లే కాదు, మేడిగడ్డల 85 పిల్లర్లు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా గట్లనే ఉన్నాయి. నేను పోయి అక్కడ వీడియో కూడా తీయడం జరిగింది. మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, 560 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి, 560 కిలోమీటర్ల ఎత్తుకు నీళ్లను పంపింగ్ చేసే సామర్థ్యం ఉన్నది, 141 టీఎంసీల నీటి స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. అవన్నీ తెలియలేక, రిజర్వాయర్ల గురించి తెలియలేక, కాలువల గురించి తెలియలేక, పంపుల గురించి తెలియక, బాహుబలి మోటార్ల గురించి తెలియక ఎదవ సన్నాసులు ఆడుతున్న ఎదవ నాటకాలు. అయితే ఏమైందంటే 60 ఏళ్లల్లా కాంగ్రెస్ తెలంగాణలకు నీళ్లు ఇయ్యలేదు. అరే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, 3 ఏళ్లనే నీళ్లు ఇచ్చిండు. నీళ్లు ఎట్టిస్తావు కేసీఆర్ 3 ఏళ్లల్లా, 60 ఏళ్లల్లా మాకు సాధ్యం కాలే అనేసి కమిషన్ పెట్టి పిలుస్తున్నారు. అంతే, ఏం లేదు. కాళేశ్వరం కమిషన్ కి బీఆర్ఎస్ బాస్ కావచ్చు, కొడుకైనటువంటి కేటీఆర్, హరీష్ రావు భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఎక్కడనన్నా భయపడ్డట్టు మీకు కనిపించిందా? హరీష్ అన్న వచ్చిండు, ఆయన సమాధానాలకు వాళ్ళే అవక్కయ్యారు. ఆ ఘోష్ కమిటీనో ఏ కమిటీనో ఆ కమిటీయే అవక్కైంది. హరీష్ అన్నను తయారు చేసింది బాబు కేసీఆర్ గారు. ఆయన సమాధానాలకు ఘోష్ కమిటీ ఏమైందో రేపు చెప్తా. ఓకే, చివరిగా ఏం చెప్తా అంటే తెలంగాణ వ్యతిరేకుల మీద తెలంగాణ ద్రోహులు రాజ్యమేలుతున్నారు కాబట్టి కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియక ఎడ్డిగాడులు, ఎడ్డి సన్నాసులు ఈ నీళ్లు ఏ విధంగా ఎత్తిపోయాలో తెలియక
పంట పొలాలను ఎండబెడుతూ కేసీఆర్ గారి మీద ఉన్న గ్రడ్జుతోటే ఈ విధంగా చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేద్దామని చూస్తున్నారు. భూమికి, ఆకాశానికి, సూర్యుడికి, చంద్రుడికి ఉన్నంత విలువ ఉన్నది కేసీఆర్ గారికి. ఎవ్వరూ ఆయనను అప్రతిష్ట పాలు చేయలేరు. కేసీఆర్ గారి నుంచి తెలంగాణను, తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ గారిని ఎవరు విలదీయలేరు. ఆనాడు మా కోసం ఆయన నిలబడి తెలంగాణ తెచ్చిండు. ఈనాడు ఆయన కోసం ప్రతి ఇంట్లో మేము నిలబడతాం. ఆయనకు నిలబడి బాసటగా నిలుస్తాము. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ. ఒకప్పుడు ఎట్లుండే మన అవ్వ అయ్యలు ఏ విధంగా నీళ్ళ కోసం గోసపడుతుండే, పంట పొలాలు ఎండిపోతుంటే. 2014 తర్వాత నీళ్ళు ఇచ్చిన తర్వాత మన పంట పొలాలు ఏ విధంగా వండినాయో మనకు తెలియదా? మన పండించడానికి చేసిన కృషి ఏందో మనకు తెలియదా? 24 గంటల కరెంట్ ఇచ్చింది బాపు కేసీఆర్ కాదా? ఎరువులు ఇచ్చింది బాపు కేసీఆర్ కాదా? పెట్టుబడి సాయం ఇచ్చింది బాపు కేసీఆర్ కాదా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి ఇట్లా కట్టినాము, ఇది ఇట్లా ఈ విధంగా ఉన్నది అని చెప్పుకోలేకపోయినాం. కానీ రేవంత్ రెడ్డి అనేటోడు చెప్పుకునే అవకాశాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు.